యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఏముందలే అనుకుని కరెంటుని దొంగిలిస్తూ ఉంటారు. అంటే కరెంటు మీటర్ పని చేయకుండా చేసి ఆ విధంగా బిల్లు తక్కువ రావాలని చూస్తుంటారు. కానీ దానికి రెట్టింపు 3 రెట్లు రావచ్చు, 4 రెట్లు రావచ్చు, 100 రెట్లు మీ డబ్బు పోతుంది. అది జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా దేవుని దృష్టిలో ఇది మోసము, దేవుని దృష్టిలో ఇది ఒక అబద్ధము, పూర్తిగా మోసం ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి పనులు చేయకండి. చేస్తే కనుక మీరు నష్టపోతారు, దేవుని ఆశీర్వాదం ఉండదు. అంతేకాదు, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఇదైతే వాస్తవమైనటువంటి. పరిశుద్ధంగా లేకుండా మీరు పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తారు? ఇది పరిశుద్ధమైన కార్యం కాదు. పరిశుద్ధమైన జీవితానికి, పరిశుద్ధతకి పూర్తిగా వ్యతిరేకమైన పని. కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, ఇటువంటి పని చేస్తున్నారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఒకవేళ అనుకుంటున్నారు ఇదేం చిన్న పని కదా అనుకుంటున్నారు, కానీ అది పూర్తిగా నేరము, దేవునికి విరుద్ధమైన సంఘటన. తెలుసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి, వివేచించండి. దేవుడి మాటను దీవించి ఆశ్రయించి కాక మీరు పశ్చాత్తాపం కలుగజేయండి కాక. ఆమేన్.